దేవుని ప్రేమను మనం కలిగి జీవించాలా. యోబు జీవితంలో మనం చూస్తున్నాం, యోబు ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసే వ్యక్తి. చూడండి, యోబు నీతిమంతుడని రాయబడింది. ప్రార్థనాపరుడు, నీతిమంతుడు. ఏమిటి నీతి అంటే దేవుని మాట ప్రకారము జీవించడమే నీతి. కనుక యోబును నీతిమంతుడు అని అంటున్నారు. యోబు జీవితాన్ని దృష్టి ఇచ్చినట్లయితే అంటే యోబు చేస్తున్న ప్రార్థనలు దేవుని చెంతకు చేరుతున్నాయి. దేవుడు యోబుకు కలిగిన సమస్తము, బిడ్డల చుట్టూ, కుటుంబము చుట్టూ, ఆస్తి చుట్టూ, అన్నిటి చుట్టూ కంచె వేస్తూ ఉన్నాడు. కనుక మనము యోబు జీవితాన్ని ఆ యొక్క అధ్యాయాలు బాగుగా ధ్యానిస్తున్నప్పుడు యోబుకున్న హృదయం ఏమిటో, యోబు కలిగి ఉన్నటువంటి హృదయము ఏ వస్త్రాన్ని ధరించుకుందో, ఆ ఆత్మలో ఏ వస్త్రము ధరించుకున్నానంటే ప్రేమ అనే వస్త్రమును ధరించుకున్నాడు. మొదటిగా పరిశుద్ధతను ప్రేమించాడు యోబు. నా కళ్ళతో కన్యకను చూడనని నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా. అపవిత్రతను కోరుకోలే యోబు. ప్రార్థనా పరులకు ఉండాల్సిన లక్షణాలు. అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, పరలోకము చేరే ప్రార్థనలు కనపడడం లేదు. అందరూ నీకు స్తోత్రం నాకు ఆత్రం అనేటట్లు ప్రార్థనలు చేస్తున్నారు. మనం మోకరించి ప్రార్థన చేస్తే పరలోకంలో రీసౌండ్ అవ్వాల మన ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎందుకు మీరు చేసే ప్రార్థనలు దేవునికి వినపడటం లేదు? ప్రార్థన జీవితాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, అది చాలా భయంకరం. మీరు మీ హృదయ అంతరంగముల నుంచి ప్రార్థన చేయాలా. పెదవులతో కాదు ప్రార్థన చేయవలసింది. చాలామంది ప్రార్థన చేస్తామండి. ఈరోజు మీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరుతుందా లేదా? యోబు ప్రార్థన ప్రభు దగ్గరికి చేరుతుంది. యోబు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యోబు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యోబు చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ, యోబుకున్న ఆస్తి చుట్టూ కంచె వేసి ఉన్నాడు. బహుగా నీతిమంతుడైనటువంటి యోబును ఆశీర్వదించి, దీవించి, విస్తరింపజేసి ఉన్నాడు. అంత గొప్ప ఆశీర్వాదము పొందుకున్నాడు యోబు. యోబు ఒక ఖచ్చితమైనటువంటి జీవితము కలిగిన వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థన చేసిన వ్యక్తి. అందుకే